బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు, బ్రహ్మరాక్షసులు మీవన్నీ ఫ్రెండ్లీగా ఉంటాయి కదా, మీరు చెప్పే స్టోరీస్ అన్ని. అలాంటిది ఏదైనా ఒక స్టోరీ చెప్పండి. ఫన్నీగా కూడా ఉంటాయి. అదే పిల్లలు భలే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. జనరల్ స్టోరీస్ చెప్పే కన్నా ఇలా ఒక దెయ్యం ఉంది, ఒక భూతం ఉంది, ఒక బ్రహ్మరాక్షసి చాలా ఫ్రెండ్లీగా ఉంటుందంటే బాగా ఎంజాయ్ చేస్తారు. నా ఎక్స్పీరియన్స్ అది. నాకు అసలు అలాంటి కథలు చదవటమే ఇష్టం. అవునా రమగారు? ఇప్పటికీ జరగవు కదా. ఎస్, అందుకని పిల్లలకి తెలుస్తుంది అంటారా? ఈ ఆలోచన వస్తుందా ఇవేం జరగవు అని? ఇది అంత ఆలోచించారు కదా, వినడానికి ఎక్సైట్మెంటే ఉంటుంది. మనం ఆలోచిస్తాం. ఎస్, చిన్నపిల్లలు ఏం ఆలోచిస్తారు? కథలో ఇమ్మర్స్ అయిపోతారు వాళ్ళు. ఇది జరగదు అని ఆలోచించరే. అప్పుడే రాదు, ఇంకా టైం పడుతుంది, ఇంకా వయసు రావాలి, చిన్నప్పుడు రాదు. చెప్తాము. ఒక ఊళ్ళోనట ఒక బార్బర్ కుటుంబం ఉండేది, మంగళ వాళ్ళు. కొంచెం పొలం ఏదో ఉండేది, ఏదో పొలం వ్యవసాయం నడుస్తూ ఉండేది. కానీ ఇతను కుల వృత్తి సరిగ్గా చేసేవాడు కాదు. అమ్మ నాన్న లేడు, అమ్మ భార్య పిల్లలు ఉన్నారు. ఎంతసేపు అతనికి ఏంటంటే కొంచెం తన జుట్టు వాటి మీద ఆసక్తి ఎక్కువ. ఎప్పుడు తన అద్దం చూసుకుని దూకుంటూ ఉండేవాడు. బద్ధకస్తుడు. ఆ పొలం పనులు కూడా ఏదో చేసేవాడు, ఎటాగొట్ట. కులవృత్తి చేసుకుంటూ పొలం చేసుకోవచ్చు, కొంచెం బద్ధకస్తుడు. అయితే ఓసారి ఏమైందట, అమ్మాను భార్య ఇద్దరు కుమ్మక్కయ్యి, తల్లి భార్య అత్తాకోడలు ఇద్దరు కొట్టినంత పని చేసి, నీ వల్ల వేసం ఎత్తే ఉపయోగం లేదు, ఆ డైలీ పొలం కోపకొచ్చేసింది పొలం, అది కోయించవు, పోనీ ఇక్కడికి వెళ్ళి జుట్టు కత్తిరింపులైనా చెయ్యవు, నువ్వు నీ అంత పనికిమాలిన వాడివి నువ్వే, నీ వల్ల మాకు ఉపయోగం లేదు, ఈ పిల్లలు ఎప్పటికి పెరిగి చేతికొస్తారో తెలియకుండా ఉందని నానా తిట్లు తిట్టిపోశారు. ఇదేమిటి, నేను పని చేయకపోతే నేను మనిషిని గానా, వీళ్ళు ఇంతంత మాట అంటున్నారు, నేను లేకపోతే వీళ్ళకి బుద్ధి వస్తుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు, కానీ అద్దము దువ్వెన మాత్రం పట్టుకుపోయాడు. ఎక్కడైనా మొహం చూసుకోవడానికి అద్దం కావాలి కదా, అద్దం జేబులో పెట్టుకున్నాడు, దువ్వెన కూడా జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇది పొద్దున్నే 7-8 గంటల వేళ అయ్యింది. నడుచుకుంటూ ఒక అడవిలోకి పోయాడు. వాళ్ళ ఊళ్ళకి దగ్గరలో అడవులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఒక ఊరికి మధ్యలో అడవులు ఉండేవి కదా. అవునవును. సరే వెళ్ళాడు. వెళ్తే అతను ఎప్పుడు అంత అడవి డీప్ లోపల దాకా ఏనాడు వెళ్ళినవాడు కాదు. ఈసారి ఇప్పుడు ఇదివరకు ఏమైంది, బయట ముందే ఏవో కొన్ని పుల్లలు రావడానికి ఎప్పుడైనా వెళ్ళేవాడు, రేరుగా, అలవాటు ఉన్నది కాదు. దాంతో నడిచి వెళ్ళేటప్పుడు అందరూ నడిచే దారిలో నడవాలనే ధ్యాస లేక చెట్ల మధ్యలో నుంచి నీడ కోసం వెళ్ళాడు. ఓకే, మామూలుగా అందరు నడిచే దారి అయితే రోడ్డు, పెద్ద రోడ్డు వెడల్పుగా ఉండి అటు ఇటు చెట్లు ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు అటు ఇటు చెట్లు ఉంటే ఏముంది, మధ్యలో ఖాళీ వచ్చేసి ఎండ తగులుతూ ఉంటుంది. ఎండగా ఉందని చెట్ల మధ్యలో నడిస్తే నీడల మధ్యలో నడవచ్చు. నడుచుకుంటూ ఓ పెద్ద మర్రి చెట్టు వైపుకి వెళ్ళాడు. వెళ్ళేసరికి అలా పెర్రి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసు ఉందట. ఎప్పటి నుంచో తెలియక ఇటు వచ్చే మనుషుల్ని అది పట్టుకునేది. దానికి ఎంత సంతోషం వచ్చిందో ఈ మధ్యకాలంలో, అది మనుషుల్ని తినలా. ఎప్పుడో తిన్నది, చాలాళ్ళు అయిపోయింది. దానికి చాలా ఆనందం వచ్చేసి కూనరాగాలు తీస్తూ కిందకి దిగింది. చెట్టు కిందకి దిగి నాట్యం చేస్తుందట, చప్పట్లు కొడుతూ. ఓకే, నిర్కాంతపోయాడు. అయ్యి బాబు ఇదేమిటిది అని భయం వేసేసింది. కానీ ఏం చేయాలో తెలియలే. అప్పుడు చూసుకున్నాడు, నేను ఎటొచ్చాను అని. మనుషులు నడిచే దారి అటేటో ఉంది. ఇదంతా ఎవరు మనిషి అడుగు కూడా పట్ల, ఇక్కడ జంతువులు వచ్చిన దాఖలాలు కూడా లేవు. చిక్కటి అడవి, పారిపోయే వీల్లేదు. పైగా అది పట్టేసుకుంటుంది. అది చూస్తే ఎంత ఉంది, దాదాపుగా 10 అడుగులు ఎత్తుంది. వీడు ఒక 5.5 ఉంటాడు. 10 అడుగుల ఎత్తు, పెద్ద మొహము, స్త్రీ తెలుస్తోంది. అక్కడి నుంచి అది హాయిగా ఎగురుతూ నాట్యం చేస్తుంటే మెల్లిగా లోపల పనుకున్నాడు. దీన్ని మోసం చేసేనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడు. అనుకుని, ఏమమ్మాయి నువ్వెందుకు నాట్యం చేస్తున్నావు అన్నాడు. అనేసరికల్లా, మరి నాట్యం చేయనా, ఎన్నాళ్ళయిందో మనుషుల్ని తిని అంది. ఇప్పుడు దొరికావు నువ్వు, ఇంత చక్కగా దొరికావు, చక్కగా కండపట్టి ఉన్నావు, 1-2 ఏళ్ళు అయిపోయింది మనిషిని నంచుకుని, నువ్వు దొరికావని సంతోషంతో నాట్యం చేస్తున్నాను అంతే. వీడి గుండె గుబేలు మంది, నాయనో ఇది నన్ను చేస్తుండే, నన్ను మనుషుని చెప్పడానికి నువ్వెవరు అమ్మాయి అన్నాడు. నేను బ్రహ్మరాక్షసిని కాదు అంది. అనగానే వీడు డ్యాన్స్ మొదలుపెట్టాడు. అని చప్పట్లు కొట్టాడు, చేతులు పైకెత్తి నాట్యం చేస్తున్నాడు. బ్రహ్మరాక్షసి డ్యాన్స్ ఆపేసింది, చూస్తుంది. ఏమి నువ్వెందుకు డ్యాన్స్ చేస్తావంటే అడిగింది. నువ్వెందుకు చేస్తావు డ్యాన్సు
అనేసరికల్లా వీడన్నాడు, మన మంగళ గారి అబ్బాయి, నేను ఎందుకు చేయను, మా రాజుగారి అబ్బాయికి చాలా పెద్ద జబ్బు చేసింది, దానికి 101 మంది బ్రహ్మరాక్షసుల రక్తంతో అభిషేకం చేస్తే గానీ రాజుగారి అబ్బాయి జబ్బు కుదరదని చెప్పాడు వైద్యుడు. ఇప్పటికి 100 మందిని పట్టాను, నువ్వు 101 దానివి, నువ్వు దొరికావు కదా అని సంతోషంగా ఉన్నాను అనగానే హడిలిపోయి, ఏమిటి నన్ను పట్టుకుని చంపేస్తావా నువ్వు అని. మరి చంపేస్తాను, నా పని అదే, ఇప్పుడు 100 మంది బ్రహ్మరాక్షసులను పట్టా ఈ అడవిలో చంపేశాను. చంపేశాను, వాళ్ళంతా మగవాళ్ళు, ఇప్పుడే మొదటిసారి నేను ఆడదాన్ని చూస్తున్నాను, నువ్వు దొరికేవులే నాకు అన్నాడు. అనేసరికి ఏది చంపు చూస్తాను, చంపడానికి ఏముంది అని జేబులోంచి అద్దం తీశాడు. చూడు, నీ ఆత్మని ఇందులో బంధించా, చూసుకో కావాలంటే. నీ ఆత్మని ఇందులో బంధించాను, ఇక నీ శరీరాన్ని బంధించడమే మిగిలేటు అని చెప్పి అద్దం చూపించాడు. అది ఆ మాత్రం అద్దం ఉంది. అద్దం చూసింది ఆ బ్రహ్మరాక్షసు. చూసేసరికి ఏముంది, దాని మొహం అందులో కనపడుతుంది. అమ్మో, నేను కాంతిపోయింది, నన్ను పట్టేస్తావా, చంపేస్తావా? చంపేస్తాను, రాజుగారు వాళ్ళ అబ్బాయికి వైద్యం కుదిరితే అర్ధరాజ్యం ఇచ్చి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తామన్నారు. అమ్మాయి చేదా అర్ధరాజ్యం చేదా? రెండు చేదు కాదు, నేను పట్టేయటమే. ఇప్పుడు నేను ఆత్మ పట్టేశాను కదా, ఓ చిన్న క్రియ చేసి నేను పట్టించేస్తాను అందులో కన్నాడు. అనగానే లబలబలాడుతూ ఆ బ్రహ్మరాక్షసి కాళ్ళు పట్టుకుని అంత పని చేస్తుంది. బాబాబు నన్ను వదిలే, ఇట్లా గనక ముందుకు నడిచెళ్ళావంటే, బాగా ముందుకెళ్ళి కుడి చేతి వైపుకి తిరిగితే ఆడ పెద్ద వేప చెట్టు, దాని మీద 2 ఉన్నారు మగవాళ్ళు, నేను ఒక్కదానే ఇక్కడ ఉంటా, నన్ను వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఇదేమంది, మీరు మన కుర్రాడు అన్నాడు మంగళబ్బాయి, అలా ఎలా కుదురుతుంది, రాజుగారు అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. అనేసరికి అర్ధరాజ్యం కాకపోతే దానంత డబ్బు నేను నీకు ఇస్తాను నాయన అంటే, కుర్రాడు అన్నాడు, సరే ఇస్తావు, సరే ఇస్తావు, అవన్నీ నేను ఇంటికేటా పట్టుకెళ్తాను అన్నాడు. దాందేముంది, నేనే చేస్తానని పెద్ద అనే ఒక పెద్ద చెట్టు ఉంటే, ఈ మర్రి చెట్టు పక్కన ఉన్న చెట్టుని ఇట అమాంతం పెకలించేసింది. ఆ చెట్టు కింద 7 కుండలు ఉన్నాయట, ఒకదాని మీద ఒకటి, కుండల నిండా బంగారమే, అదే దాచుకుంది అక్కడ, మొత్తం ఇచ్చింది. ఆ బంగారం అంతా తీసి బయట పెట్టింది. బాబాబు నీ పుణ్యం ఉంటుంది, ఈ బంగారం అంతా తీసుకో, అర్ధరాజ్యం సంగతి మర్చిపో, కావాలంటే ముందున్నారు కదా రాక్షసులు, వాళ్ళని పట్టుకుద్దుగా, నన్ను మాత్రం వదిలిపెట్టేసి అనేసరికి సరే మా ఇంటికి చేర్చమన్నాడు. చేర్చమన్నాక ఏం చేసింది, 7 కుండలతో సహా ఈ అబ్బాయిని కూడా తీసుకుపోయి ఇంటి దగ్గర దింపి, ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపడి, ఇంత డబ్బు తెచ్చాడు ఒకేసారి, ఇంకేముంది, ఏం పని చేయక్కర్లా, ఏం చేయక్కర్లా. ఆ డబ్బంతా లోపల పెట్టుకున్నారు, వీడికి చక్కగా అన్నం పెట్టారు. కానీ వీడికి దాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. ఆ బ్రహ్మరాక్షసు అడిగింది, బాబు నా ఆత్మను బంధించావు కదా, ఆ బంధించిన ఆత్మను నాకు ఇచ్చేవా ప్లీజ్ ప్లీజ్ అని వెంటపడింది. తను అన్నాడు, ఇస్తాలే, అప్పుడే ఎక్కడ, మా పొలం ఉంది ఊరికి ఉత్తరాన, పొలం అంతా కోసి ఇంటికి తీసుకురా, కోసేసి చక్కగా దులిపేసి ధాన్యం బస్తాలకు ఎక్కించి పట్టుకొచ్చి పెట్టు, ఆ తర్వాత వదిలిపెడతానన్నాడు. ఇంక ఇదేం చేస్తుంది, అడుగులో అడుగేసుకుంటూ ఉత్తరం వైపుకి నడుచుకుంటూ పోయింది. అక్కడ ధాన్యం అంతా కోసేసింది, పనాలు పట్టుకొని కొడుతోంది, ధాన్యం కొట్టుకుంటోంది కూర్చుని. అయితే ఏమైంది, ఆ 2 అవతల ఎక్కడో వేప చెట్టు మీద 2 ఉన్నారని చెప్పింది కదా, అందులో ఒకడు ఆ వ్యాఖ్యాళికి వెళ్తూ దీన్ని చూశాడు. ఓహో, ఏటి వెరిమొహల్లాగా ధాన్యం కొట్టుకుంటున్నావు నువ్వు, మనం ఈ పనులన్నీ చేయకూడదు, ఇవన్నీ మనుషులు పిచ్చి వెధవలు వాళ్ళు చేస్తారు, మనకేం పని, ఎవడో ఒకటి ఇది కొడుతున్నమాట ఒకటి విరుచుకుని తినేయాలి, కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావంటే, ఇది లబో దీపోమని మొత్తుకుని నేను ఏం చేయను, నా ఆత్మని బంధించాడు ఒకడు, సనగా ఎట్లా ఉంటాడు, సనగా పట్టుగా ఇంత ఉంటాడు, నిన్నెట్టా బంధిస్తాడు వాడంటాడు. రెండోవాడు, సంపదంతా ఇచ్చేశాను, ఇదిగో ఈ పొలం కొట్టి తీసుకురమ్మన్నాడు, చాలా శక్తిమంతుడు అనేసరికల్లా ఈ 2వ బ్రహ్మరాక్షసుడు అన్నాడు, నీ మొహల్లా ఉంది, వాళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చు, అంత మన అలా చేయగలిగేంత శక్తి మామూలు మానవులకు ఉండదు, నేను చూస్తాను, వాడి ఇల్లు ఎక్కడో చెప్పు అంటే, అక్కడెక్కడో దారి తెలీదు, పద నువ్వు నన్ను తీసుకురా, అక్కడ దాకా తీసుకురమ్మని తీసుకెళ్ళు అంటే, ఆ ధాన్యం కొట్టడం మానేసి ఈ బ్రహ్మరాక్షసి కొత్తగా వచ్చిన బ్రహ్మరాక్షసుని వెంట పెట్టుకుని ఈ మంగళ గారింటికి తీసుకుపోతే అప్పుడు వీళ్ళు ఏమైంది, బోళ్ళని డబ్బులు వచ్చినాయి కదా, డబ్బులని కుండలని జాగ్రత్త పెట్టుకుని వాళ్ళ ఆవిడ ఏం చేసింది, ఎన్నాళ్ళు ఏందో చేపల కూర తినని చేపలు తీసుకొచ్చింది. చేపలు తీసుకొస్తే సరే కూర వండటానికి చేపలు కడిగి పెట్టుకుని ఏదో ఉప్పులో ఊరబెట్టడమో ఏదో మజ్జిగ రాయటమో పెరుగు రాయటమో చేస్తారు కదా, ఓ పిల్లి వచ్చి ఆ చేపలు కొరికేసేసరికల్లా ఈవిడేం చేసింది, పిల్లిని మళ్ళీ ఇంట్లోకి వస్తే దొంగ పిల్లి, దీని మొహం పగలగొడతాను, దీని సంగతి చెప్తానని ఏం చేసింది, దొడ్డు వైపు నుంచి కిటికీ ఒకటి తెరిచిపెట్టి ఆ కిటికీ పక్కన నిలబడింది.
ఈ బ్రహ్మరాక్షసులు ఇద్దరు వస్తున్నారు కదా, రాక్షసేమో ఆ గుమ్మం చూపించి ఇదిగో ఇదే వాళ్ళ ఇల్లు అంటే వాకిలి గుమ్మం వేసు, వెనకాల నుంచి వెళ్తే కనపడతారని ఆ బ్రహ్మరాక్షసుని యువతల నుంచి చూపెట్టి, ఈ కొత్తగా వచ్చిన రాక్షసుడు ఉన్నాడు కదా వీడిటి నుంచి ఇటా తిరిగి దొడ్డి వైపుకి వెళ్ళాడు. పెరటి గుమ్మం వేసేసి ఉంది, కాకపోతే కిటికీ కనపడుతోంది కదా, కిటికీ పిల్లి కోసం తెరవబడి ఉంది. ఆ కిటికీలోంచి ఇటా మొహం లోపలికి పెట్టి, అప్పుడు ఈవిడేం చేసింది, ఆవిడ ఈ చేపలను కొరికేసింది కదా పిల్లి, వచ్చినప్పుడు ఈసారి దాని ముక్కు పగలగొట్టైనా సరే మళ్ళీ రానివ్వకుండా చేయాలి. పిల్లిని ఎలా బెదిరించాలంటే సన్నటి చువ్వలు పెట్టుకుంటారు, చీపురు పుల్ల ఉంటుంది చూడు, కొబ్బరి పుల్ల, దాంతో కొట్టిన చురుకు తగులుతుంది, మళ్ళీ రాదు. ఓహో, ఊళ్ళల్లో చేస్తారు అట్లా, కొట్టాలి, దానికి దెబ్బ తగలాలి. ఈవిడేం చేసింది, చేతికి చీపురు పుల్ల ఏమి అందక ఈ చేపలు కోయటానికి ఇంత పొడు కత్తోటి పెట్టుకుంది. అయ్యో రామ, ఆ కత్తి పుచ్చుకుని కిటికీ పక్కన నుంచుంది. ఈ బ్రహ్మరాక్షసుడు ఏం చేశాడు, మొహం ఇట్లా ముందుకు పెట్టేసరికల్లా కొంచెం కను చీకటిగా ఉంది, తలుపులు వేసేస్తున్నాయి ఫ్రంట్ది బ్యాక్ది. ఆ లోపలికి మొహం పెడుతుంటే తళుక్కుమన్నాయి దాని కళ్ళు, పిల్లి కళ్ళు మెరుస్తాయి కదా, పిల్లి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఈవిడేమనుకుంది, ఈ పిల్లే వచ్చిందనుకుని ఆ కత్తి వేసి ఫ్యాట్మని కొట్టేసరికల్లా బ్రహ్మరాక్షసుని ముక్కు చితికిపోయింది. పెద్ద కేక పెట్టి పరుగు. వాళ్ళు ఇప్పుడు చూడు, ఒక బ్రహ్మరాక్షసి ఆత్మని బిగించేశాడు వాడు, ముక్కు పగల కొట్టేసేది వాళ్ళ ఆవిడే, అంతే. ఇక ఒకటే పరుగు. అది పరిగెత్తంగానే అక్కడ నిలబడింది వీధి మొగదల్లో. ఈవిడు మన ఫ్రెండ్ వీరాధవీరుడు ఏదో చేస్తాడని చూస్తోంది. ఎప్పుడైతే ముక్కు నుంచి నెత్తురు గారుతూ వాడు పరిగెత్తాడో ఈ బ్రహ్మరాక్షసు వెంటనే వెనక్కి పరిగెత్తేసింది. ఓ నాయనో, మన యజమాని చాలా పవర్ఫుల్ వాడు, మన ఫ్రెండ్ నన్నేమో బంధించాడు, మన ఫ్రెండ్కి ఏమో ముక్కు పగల కొట్టారు, ఇక పని చేయకపోతే వాడు ఏం చేస్తాడో అని పరిగెత్తుకుంటూ పోయి ధాన్యం అంతా కొట్టేసి గబగబా బస్తాలకి ఎక్కించేసి ఓ 50 బస్తాల ధాన్యం తీసుకొచ్చి వాకిట్లో తిప్పేసి, ఏమి ఆజ్ఞ ప్రభు అనుకుంటూ, ఎప్పుడైనా అవసరమైతే పిలుస్తాను పని చేయదు కానీ వెళ్ళిపోమన్నాడు. నా ఆత్మని నాకు ఇచ్చేయమంటే సరే ఆత్మని పగలగొట్టి చూపించాడు. ఇదిగో నీ ఆత్మ లేదు ఇందులో, పగిలిపోయింది ఇది, నీ ఆత్మని నేను వదిలిపెట్టేసా, నువ్వు మళ్ళీ ఈ ఊరు దరిదాపులుగా దాకా రావద్దు, చెట్టు మీద ఉంటే చెట్టు మీదే ఉండాలి, మనుషుల జోలికి రాకూడదని చెప్పి దాన్ని పంపించేసాడు. హాయిగా వీళ్ళ దగ్గర చేరిన 7 కుండల డబ్బులతోటి, బంగారం వచ్చింది కదా, బంగారు కాసులతోటి బోళ్ళంత పొలం కొనుక్కుని జీవితాంతం బద్ధకంగా ఉన్నా సరే అతనికి సాగిపోయేలాగా అయిందనమాట కథ కంచికి. మనం బాగుంది రమ్మగారు, తమాషా కథ. నమస్తే. నమస్తే జయ.